నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను మీ అంకిత. సో దివాళీ అయితే వచ్చేస్తుంది. మరి దివాళీ అనగానే అందరూ ఎంతగానో హ్యాపీగా రంగురంగుల బట్టలు వేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. దివాళీ ఎంత అందంగా ఉంటుందో అంతే డేంజరస్ కూడా. దివాళీకి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మనకి ఏం జరుగుతుందో కూడా తెలీదు. సో అసలు దివాళీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దివాళీని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకెంత అందంగా మలుచుకోవాలి అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు డాక్టర్ నవీన ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్. యా చెప్పమ్మా. సో అసలు దివాళీ అనగానే కలర్ఫుల్ ఫెస్టివల్, అందరూ మంచిగా రెడీ అవుతూ ఉంటారు. అసలు దివాళీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. కానీ దివాళీ ఫెస్టివల్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంతే డేంజరస్ అని కూడా అందరూ అంటూ ఉంటారు. సో అసలు దివాళీకి ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి ప్రేక్షకులందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫస్ట్ దివాళీ అనేది ఇట్స్ అ వెరీ కలర్ఫుల్ ఫెస్టివల్, అందరూ వెయిట్ చేసే ఫెస్టివల్. సేమ్ టైం ఎస్ డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఎందుకు అంటే కంటికి దివాళీ ఇలా వాడే క్రాకర్స్ వల్ల వాటి వల్ల కూడా కొంత కంటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కంటికి మెయిన్గా ఏమంటే దాని నుంచి వచ్చే పొగ కానీ, ఇది దివాళీ లైట్స్ నుంచి కానీ, లేకపోతే దివాళీ దియాస్ అంటే దీపాలు పెడతాం కదమ్మా, వాటి నుంచి, తర్వాత ఈ క్రాకర్స్ నుంచి, ఈ కాకరొత్తులు, తర్వాత స్పార్క్లర్స్, ఇట్లాంటివి బాంబ్స్, వీటి కానీ నుంచి వచ్చే పొగ వల్ల కానీ వీటికి కంటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మరీ దగ్గరగా ఉండడం అలాంటి జరిగితే అవి పేలటం జరిగి కంట్లోకి కొన్ని రకాల పార్టికల్స్, అంటే ఇవన్నీ కూడా ఫ్లేమబుల్ లోపల ఉండే పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంటికి ఎఫెక్ట్ అయ్యి కంటి లోపలికి పోయే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం సీరియస్ ఇష్యూ. అది కంటి డాక్టర్ని వెంటనే సంప్రదించడము, వెంటనే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్జరీ కానీ ఏమన్నా దానికి మెడికేషన్ కానీ తీసుకోవడం అనేది జరగాలన్నమాట. సో డెఫినెట్గా ఎనీథింగ్ హ్యాస్ ఈజ్ లైక్ ఏ టూ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. అంటే కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టు మనము మంచి ఉంటుంది, దాని కనుక మనం వాడుకునే పద్ధతిలో ఉంటుంది, వాడుకునే తీరుని బట్టి అది ఒక్కొక్కసారి మనకే డేంజరస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అందరికీ మంచిది. అంటే లైక్ ఇప్పుడు దివాళీ సెలబ్రేషన్స్ అనగానే చాలామంది డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఉంటుంది మ్యామ్. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకుంటూ ఉంటారు. కానీ అంటే తెలిసినా కూడా వాళ్ళు లైక్ కొన్ని క్లాత్స్, ఆర్గెంజా కానీ సిల్క్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి డ్రెస్సెస్ అనేవి తీసుకోవాలి, ఎలాంటివి వేసుకోవచ్చు అన్న దానికంటే ఎలాంటివి వేసుకోకూడదు అనేది మనం ఫస్ట్ జాగ్రత్త తీసుకుందామా. సో ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు రైట్లీ సైడ్ అమ్మా, ఇప్పుడు మీరు అన్నట్టు సిల్క్ డ్రెస్సెస్, లూజ్గా ఫ్లో అయ్యే డ్రెస్సెస్, చాలా మంది అమ్మాయిలకి అంటే ఇట్లా లాంగ్ దుపట్టాస్, చీరలు కట్టుకుంటే పెద్ద పెద్దవి ఏంటంటే కొంగు ఇట్లా పల్లూస్ ఉండడము, అవి ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని దీపాలు పెడుతూ ఉంటే మన కొంగు కానీ లేకపోతే అవి దుపట్టాలు కానీ ఎక్కువ దూరం ఎక్కడో ఉండటము, లూజ్గా ఉండే బట్టలు, లూజ్గా ఉంటే మనం ఇక్కడ నడుస్తూ ఉంటే అవి కొంచెం వెనకాల ఇంకా నడుచుకుంటే అట్లా వచ్చి దీపాలకు తగలటము, ఆ చిన్న చిన్న ఫైర్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆ క్రాకర్స్ కానీ ఏమన్నా పెట్టినప్పుడు వాటి దగ్గర పడటము, ఇప్పుడు మనం ఏదైనా క్రాకర్ లైట్ చేస్తున్నాము లేదా ఒక కాకరొత్తు వెలిగించాము, దాని స్పార్కిల్స్ వచ్చి మన డ్రెస్ మీద పడటము, ఇలాంటివి ఎన్నో జరిగాయి, విన్నాము. దానివల్ల చెప్పాలంటే ప్రాణ నష్టం జరిగిన ఆ ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాటికి మనం దానివల్ల ఎఫెక్ట్ అయ్యి బాడీ అంతా కూడా బర్న్స్ దాకా కూడా అయ్యి సీరియస్గా అయిన ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మనకి సరిపోయి అంటే కాటన్ దుస్తులు, కాటన్వి, అండ్ ఏవైతే మనకి ఫ్లేమబుల్గా అంటే తొందరగా అంటుకునేవి బట్టలు ఉంటాయి అలాంటివి కాకుండా, అంటే కాటన్ లాంటివి ఇలాంటివి ఏంటంటే బట్టలు వేసుకొని మీరు మామూలుగా మీ పూజలప్పుడు ఫెస్టివల్ అప్పుడు ఏమన్నా వేసుకోండి. కానీ ఫైర్ క్రాకర్స్ దగ్గరికి, దీపాల దగ్గరికి వచ్చినప్పుడు మటుకు ఇలాంటి బట్టలు అంటే మనకు ఒంటికి మీద సరిపోయే బట్టలు, లూజ్గా ఉన్న బట్టలు కాకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా, ఎస్పెషలీ పిల్లలు, ఇంకా వీళ్ళందరూ కూడా అలాంటి బట్టలు వేసుకుంటే సేఫ్ మనకి. అంటే ఇప్పుడు దివాళీలో ఎక్కువ చూసుకుంటే ఐకి బాగా ఇంజురీస్ అవుతూ ఉంటాయి. అది కాకుండా మేజర్గా ఇంకా ఏంటి ఇంజురీస్ అవుతూ ఉంటాయి డాక్టర్? ఇప్పుడు దివాళీ అప్పుడు ఏంటంటే కామన్గా జరిగేది ఏంటంటే అమ్మ, ఈ మెయిన్ వాటి ఫ్యూమ్స్ అంటే వాటి నుంచి వచ్చే పొగ, అవి కాల్చినప్పుడు ఆ వచ్చే పొగ ఏదైతే ఉందో, ఎట్లయితే మనం బ్రీత్ చేస్తే అది మనకి బ్రీతింగ్కి మంచిది కాదో, లంగ్స్కి మంచిది కాదో, ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ అంటాం వాటిని. అంటే అలాంటి హానికరమైనవి ఇట్లాంటివి అన్నీ కూడా కంటిలో పోతే కూడా కన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సింపుల్ వాటి నుంచి అంటే కన్ను ఒక్కొక్కసారి ఎరుపు,
అంత చిన్న వాటి నుంచి స్టార్ట్ అయ్యి కన్ను డ్రైగా అయిపోయి ఎర్రగా అవ్వటము, ఇరిటేషన్ అంటే కంట్లో ఇసుక పడ్డ సెన్సేషన్, ఫారెన్ బాడీ సెన్సేషన్ లాగా అయిపోయి కన్ను రెడ్గా అయిపోయి కంట్లో వాటరింగ్, నీళ్లు కారటము, తర్వాత కంట్లో నొప్పి, తర్వాత కంట్లో కూడా పుసి కట్టి అతుక్కపోవడం కళ్ళు, అట్లాంటి సింపుల్ వాటి నుంచి స్టార్ట్ అయ్యి అది కనుక పేలి ఆ పదార్థాలు కనుక కంటి మీద పడినా, కంటి లోపలికి పోయినా అవి డేంజరస్, కంటి చూపుకి హానికరం. కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్ని వెంటనే కలవడం అనేది చేయాలి. అది జరిగినప్పుడు వెంటనే మీరు సొంతంగా ఏది కూడా ట్రీట్మెంట్ అనేది మీ సొంతంగా చేయకుండా, అంటే చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి, పెద్దవాళ్ళు అట్లా ఉండి ఏదో ఒక రకమైన నూనెలు వేసేసుకోండి కంట్లో, కొంచెం డ్రైగా ఉందా ఆ నూనె ఏదైనా వేసేసుకోండి కంట్లో, లేకపోతే దానికి ఏదైనా కంట్లో ఉన్న ఆయింట్మెంట్, దగ్గరలో ఉన్న ఆయింట్మెంట్ ఏది ఉంటుంది, లేకపోతే పక్కనే ఉన్న మెడికల్ షాప్లో కురికిపోయి ఏదో ఒకటి తీసుకొని అట్లా చేయకండి. వెంటనే మీరు ఏంటంటే అట్లాంటిది ఏమైనా ఉంటే మీ ఐ స్పెషలిస్ట్ని కలవటము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చిన్నది, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అలాంటిది ఏం జరిగినా కూడా కోల్డ్ వాటర్, చల్లటి నీళ్లు పెట్టి వాష్ చేసేసుకోవాలి ముందు. ఓకే, వాష్ చేసుకుంటే దాంట్లో పడిన డస్ట్ కానీ ఫ్యూమ్స్ కానీ అన్నీ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. సో కోల్డ్ వాటర్, చల్లటి నీళ్ళతోటి వాష్ చేసుకొని కంటిని నలవకుండా, అంటే రబ్ చేయకుండా ఒక మంచి డ్రై క్లాత్ తోటి మెల్లిగా ఇట్లా దాన్ని తుడుచుకోవడము, కోల్డ్ కంప్రెస్ అంటాం, అంటే ఐస్ ప్యాక్ లాంటిది చేసి కంటి మీద పెట్టుకోవడము, అండ్ వెంటనే మీ డాక్టర్ని కలవటం, ఇలాంటివి చేయాలి. ఇలాంటివి చేసి దానికి సరిపోయే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే అసలు గవర్నమెంట్ కూడా దివాళీ వస్తుంది కదా, క్రాకర్స్ కూడా ఎక్కువగా కాల్చికండి అనేసి మనకి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ బాగా ఉన్నాయి. ఆఫ్టర్ 10కి దివాళీ స్టాప్ చేయాలి సెలబ్రేషన్స్ అని. సో ఈ పొల్యూషన్ వల్ల ఫర్దర్గా అంటే అప్పుడు కాకుండా ఎలాంటి డిసీజెస్ కానీ వస్తుంటాయి అంటారు? ఇప్పుడు దేనికైనా కూడా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, తర్వాత మీరు అన్నట్టు దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కొంత ఇరిటేషన్, రెడ్నెస్ అయిపోయి కంట్లో ఏంటంటే కొంచెం, కానీ లాంగ్ టర్మ్ ఏంటంటే ఈ టాక్సిక్ ఫ్యూమ్స్ అంటే వీటి వల్ల కన్ను డ్రైగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళకి, కంప్యూటర్స్ మీద, సిస్టమ్ మీద ఎక్కువసేపు వర్క్ చేసే వాళ్ళకి ఆల్రెడీ కొంత వాళ్ళకి డ్రై అయ్యే అనేది ఉంటుంది. వాళ్ళ లోపల ఇంకా కొంచెం ఇది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది దానివల్ల ఏమవుతుంది, చూపు ఎఫెక్ట్ అవుతుంది. చూపు ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత అద్దాలు ఒకటి మారవడము, పవర్ ఒకటి ఫ్రీక్వెంట్గా చేంజ్ అవ్వటం, మారటం లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు, కానీ పోను కొన్ని సంవత్సరాలలో ఇలాంటివి రెగ్యులర్గా ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా మనం దివాళీకి కానీ అన్నిటికీ కానీ ఇట్లా ఈ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే లాంగ్ రన్లో డెఫినెట్గా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి చూపు. అండ్ ఆ ఫ్యూమ్స్ కూడా కంటి లోపలికి కూడా, ఎట్లయితే బాడీ లోపలికి పోవడం అనేది మంచిది కాదో, కంటి లోపల కూడా లాంగ్ రన్లో ఏమంటే ఈ డ్రై ఐతో పాటు చూపులో మందగించటము, అంటే కొంచెం కన్ను విజన్లో తేడాలు రావటం, అంటే కొంచెం చూపు తగ్గటము చూసే దాంట్లో. తర్వాత ఏమంటే లాంగ్ రన్లో ఇలాంటి వాళ్ళకి కళ్ళు అంత ఆరోగ్యంగా ఉండవు, తొందరగా క్యాటరాక్ట్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవాళ రోజు అది మనకి ఇంపార్టెంట్ లాగా అనిపించదు, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆలోచించుకోవాలి దేనికైనా కూడా. ఇది ఒక టాక్సిక్ ఫ్యూమ్స్ అనే కాదు, ఏదైనా కన్నుకు జాగ్రత్త తీసుకోకుండా, కన్ను హెల్త్ పాటించకుండా దాన్ని కనుక ఇడిచిపెడతా, అలాగే రకరకాలవి అంటే రెటీనా దాకా నుంచి అక్కడ దాకా ఎఫెక్ట్, అంటే నరం దాకా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్యాటరాక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకొని వాటికి ఎప్పుడు కూడా కంటికి మంచిగా ఏంటంటే కన్నుది ఆరోగ్యం అంటే ఐ హెల్త్ అనేది కాపాడుకోవడం అనేది మంచిది. ఓకే. అండ్ మేడం ఇప్పుడు ఐ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొంతమంది కాంటాక్ట్ లెన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి దివాళీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాంటాక్ట్ లెన్స్ ఇది మంచి పాయింట్ అమ్మా యాక్చువల్లీ ఇది, ఎందుకంటే కాంటాక్ట్ లెన్సెస్ అనేది చాలా మంది వాడుతున్నారు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఎస్పెషలీ మీరు మిగతా పార్టీలో, ఫంక్షన్లో, పూజలు అన్నిటిలో పెట్టుకోండి, కానీ ఈ దీపాల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే క్రాకర్స్ ఎస్పెషలీ కాల్చేటప్పుడు ఇవి వాటి నుంచి వచ్చే పొగలు అనేది మంచిది కాదు. కాబట్టి కంటి మీద ఏంటంటే ఆ ఫ్యూమ్స్ అవి దానివల్ల కాంటాక్ట్ లెన్సెస్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో అది కనుక ఇప్పుడు ఇట్లా కాకరొత్తులు లాంటి పార్టికల్స్ ఇట్లాంటివి చిన్నవి కనుక ఏమైనా డిపాజిట్స్ లాగా కాంటాక్ట్ లెన్స్ మీద కనుక పడ్డాయి అంటే ఆ కాంటాక్ట్ లెన్సెస్ ఏమవుతాయంటే కొంచెం దాని లైఫ్ తగ్గిపోతుంది. అండ్ దానివల్ల అట్లాగే పెట్టుకొని ఆ రోజంతా అట్లాగే కంటిన్యూ అవుతాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కన్ను ఎరిపెక్కి కంట్లో నొప్పి స్టార్ట్ అయ్యి చూపు అనేది తగ్గుతుంది, కళ్ళు అతుక్కపోవడము. ఇంకేంటి దాని కాంటాక్ట్ లెన్సెస్ ఏవైతే ఆ డిపాజిట్స్ ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల
సీరియస్ ఎఫెక్ట్స్ అయ్యి కన్ను పోయిన అట్లాంటి ఇన్సిడెన్సెస్, అట్లాంటి పేషెంట్స్ కూడా చూసాం మేము, అట్లాంటివి కూడా ట్రీట్ చేసాము. కాబట్టి డెఫినెట్గా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకునే వాళ్ళు జాగ్రత్త పడాలి. నా అడ్వైస్ అయితే ఆ క్రాకర్స్ అప్పుడు తీసేస్తే మంచిది. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఏంటంటే కాంటాక్ట్ లెన్సెస్ ఆ 2-3 days కొంచెము ఏంటంటే దానికి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం. అంటే దానికి కాంటాక్ట్ లెన్స్ మనం ఒక బాక్స్ ఇస్తాము, సొల్యూషన్ ఇస్తాము, అదంతా కూడా మార్చుకోవడం, పొరపాటున కనుక ఎక్కువసేపు పెట్టుకోవడం జరిగితే మార్చుకోవడము. అనుమానం ఉంటే కంప్లీట్ గా కాంటాక్ట్ లెన్సెస్ ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ కాంటాక్ట్ లెన్సెస్ వాడటం అనేది మంచిది. అది. అండ్ వన్ మోర్ థింగ్, మే నాట్ బి రిలవెంట్ ఏంటి కాంటాక్ట్ లెన్స్ కి కాకపోయినా, ఐ కాస్మెటిక్స్ అలాంటివి అన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. అండ్ షేర్ చేసుకోకండి, ఒకళ్ళు షేర్ చేయకండి. అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ కి మెయిన్ గా ఏంటంటే మనం కొంచెం ఇలాంటివి కేర్ తీసుకొని ఏంటంటే జాగ్రత్త పడితే ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు మనము. సో డెఫినెట్ గా కాంటాక్ట్ లెన్స్ వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలమ్మా. గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది ఆ టైంలో, క్రాకర్స్ అప్పుడు. అంటే నార్మల్ పీపుల్ కూడా గ్లాసెస్ పెట్టుకోవడం బెటర్ కదా. ఇది మామూలుగా ఎస్పెషల్లీ పిల్లలకి వీళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కూడా అనుకోండి, ఈ ఏదైనా ప్రొటెక్టివ్ గ్లాసెస్ అనేది పెట్టుకొని మనం క్రాకర్స్ దగ్గరికి ఆ కాలవటం అనేది చేస్తే మోర్ సేఫర్. ఆ క్రాకర్స్ అనేది కనుక మనం అంటే వాటికి మనం పిల్లలు ఉంటారు, మనం ఆపలేము. ఎవరైనా పెద్దవాళ్ళ సూపర్విజేషన్ లో అంటే వాళ్ళు గమనిస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో కేర్ లో పిల్లలు అనే వాళ్ళ పిల్లలు ఏంటంటే కాలవడం అనేది సేఫ్. పిల్లలు ఏది క్రాకర్స్ దగ్గరికి పోవడం. కాబట్టి ఆ ప్రొటెక్టివ్ గ్లాసెస్ అనేది ఎవరైనా పెట్టుకుంటే మంచిదే. ఎవరైనా పిల్లలకైతే ఇంకా కంపల్సరీ పెట్టుకొని మంచిది. అండ్ పిల్లల్ని అట్లా చేసినప్పుడు ఇండోర్ అంటే లోపటికి కాకుండా అవుట్డోర్స్ లో, బయట ఓపెన్ ప్లేసెస్ లో కాలవడం అనేది మంచిది. ఈ లోపల చిన్న ప్లేసెస్ లో అక్కడక్కడ కాలుస్తే దాని లోపల పేలే అవకాశం ఉంటుంది. టాక్సిక్ ఆ గాలి అంతా కూడా అక్కడక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ హానికరమైన ఇలాంటివి అన్నీ కూడా, ఈ ఫ్యూమ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఇది పిల్లల్ని ఇంకా కొంచెం ఎక్స్ట్రా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళని. మ్యామ్ నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. పిల్లలు అనేసరికి చూస్తే దివాళీ అనేసరికి చిన్న చిన్న బేబీస్ ని కూడా తీసుకొచ్చేస్తారు క్రాకర్స్ దగ్గరికి. సో అసలు మనం ఏ ఏజ్ పిల్లల వరకు వాళ్ళని బయట తీసుకురాకూడదు? అమ్మ చిన్న పిల్లలు 1 year లోపటి పిల్లల్ని డెఫినెట్ గా మనము ఈ వీటి నుంచి అయితే కాపాడుకోవాలి 1 year. ఆ తర్వాత కూడా కొంచెం అంటే నడిచే వయసులో అట్లా ఉండే పిల్లల్ని సూపర్వైజ్ చేయాలి. దగ్గరికి వాళ్ళు ఎట్లా కాల్వరు, అవి వాళ్ళని దూరం నుంచి చూపించి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సంతోషపడేలాగా చూసుకోవాలి, ఎంజాయ్ చేసేలాగా చేయాలి. అండ్ ఒక ఏజ్, ఒక 5 years 6 years అంటే ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం ఏంటంటే కేర్ తీసుకుని వాళ్ళు కొంచెం ప్రొటెక్ట్ చేసుకునే ఏజ్ గ్రూప్ ఉంటుందో ఆ ఏజ్ గ్రూప్ అంటే కనీసం 5-6 ఏళ్ల వరకు నా ఉద్దేశంలో అయితే క్రాకర్స్ దగ్గరికి పోనీయకుండా, ఒకవేళ దగ్గరికి పోనిచ్చే తల్లిదండ్రులు అంటే తీసుకుపోవాలనుకుంటే వాళ్ళ సూపర్విజన్ లో, అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ సూపర్విజన్ లో జరిగితే మంచిది. ఒక 5-6 years వరకు అయితే డెఫినెట్ గా వాళ్ళని విడిగా అయితే వాళ్ళని సొంతంగా అయితే ఇచ్చిపెట్టకూడదమ్మా క్రాకర్స్ దగ్గర. అంటే కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటది కదా మ్యామ్, వాళ్ళు ఎంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్? మొత్తానికి అవాయిడ్ చేయటం అనేది సేఫ్టీ ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆస్తమా ఉంది వాళ్ళకి అలాంటివి ఏంటంటే అలాంటి వాళ్ళకి ఎంతో చిన్నవి కూడా డెఫినెట్ గా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆస్తమా కానీ అదర్ ఇంకేదైనా ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉండటం కానీ సమ్ రీజన్ వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్, జలుబు దగ్గు ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఇటువంటి గాలి నుంచి అంటే ఇటువంటి హానికరమైన ఈ ఫ్యూమ్స్ నుంచి, వీటి నుంచి, పొగల నుంచి, వీటి నుంచి దూరంగా ఉండటం అనేది మంచిది. మేము ఇక్కడ చాలా ఇంజురీస్ కూడా అవుతాయి ఐకనే కాకుండా బాడీలో కూడా. సో మనం ప్రికాషన్స్ హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా ఉండదు. సో ఇంటి దగ్గర ఉండే ప్రికాషన్స్ తీసుకునేవి ఏవైనా ఉంటాయా? అమ్మ ఎక్కడైనా కూడా ఆల్వేస్ ఒక ఫస్ట్ ఎయిడ్ అనేది ఇంటి దగ్గర మనము ఇట్లా కాలుస్తున్నప్పుడు క్రాకర్స్ పెట్టుకోవడం అనేది మంచిది. ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా ఏ ఇంజురీకైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కొంచెము చల్లటి నీళ్ళతోటి వాష్ చేసేయటము. రన్నింగ్ వాటర్ అంటాం కదమ్మా, నల్ల తిప్పేసి ఇట్లా నల్ల దాంట్లో ట్యాప్ నుంచి వచ్చే నీళ్ళతోటి ఇట్లా వాష్ చేసేసేయాలన్నమాట. ఆ ఇంజురీకి చేతికి ఇక్కడ తాకింది, ఇట్లా చేతికి తాకింది, ఇక్కడ చేతికి ఏమైనా వచ్చి ఇక్కడ పేలింది, మనం స్పెషల్లీ క్రాకర్స్ అనేవి చేతిలో పట్టుకోకూడదు. అండ్ 2-3 క్రాకర్స్ ఒకటేసారి కాలవడానికి ట్రై చేయకూడదు. అండ్ అంటే చిన్న జాగ్రత్తలు ఇవి మే నాట్ బి రిలవెంట్ టు ఐ, బట్ ఏంటంటే 2-3 ఒకటేసారి కాలవటం అనేది ట్రై చేయకూడదు. లేదా ఆల్రెడీ ఏదైనా బర్న్ అవుతున్న క్రాకర్ని గబుకున్న చేతోని కొంతమంది పిల్లలు ఎగ్జైట్ అయిపోతారు, ఇట్లా పట్టుకోవడానికి వీటికి ట్రై చేస్తారు.
అలాంటివి చేయకూడదు. ఈ ఎక్కడ ఇంజురీ జరిగినా ముందు వాష్ చేసేసుకొని ఫస్ట్ ఎయిడ్ కిట్లో దాంట్లో మీకు ఉంటుంది బేసిక్గా ఒకటి ఏంటంటే ఆయింట్మెంట్, ఇప్పుడు ఏంటంటే స్కిన్ ఆయింట్మెంట్ ఇట్లాంటిది, అండ్ కొంచెం వాష్ చేసుకుని అప్లై చేసేసుకొని ఆయింట్మెంట్ వెంటనే మీ దగ్గరున్న డాక్టర్ని సంప్రదించండి. సొంతంగా ఇంకా వేరేవన్నీ కూడా ఈ నూనెలని లేకపోతే ఇంకేవో పసర్లని హర్బల్ అని ఇవన్నీ దయచేసి చేయకండి. ఏ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని పెద్దగా చేసుకోకండి, దగ్గరున్న డాక్టర్ని వెంటనే కలవండి. ఓకే, పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్ దివాళీకి పిల్లల గురించి? పేరెంట్స్ పిల్లల్ని అయితే డెఫినెట్గా ఒకళ్ళని ఇచ్చిపెట్టకూడదు. ఒక ఏజ్ అంటే అట్లీస్ట్ ఒక 10-11 years పిల్లల్ని కూడా సూపర్వైజ్ చేయడం మంచిది. ఒక ఏజ్ వరకు అంటే అట్లీస్ట్ 11-12 అనుకుందాం. సొంతంగా అయితే వాళ్ళని ఇచ్చిపెట్టేసి మీరే చేయండి అని వాళ్ళు ఎక్కడో దూరంగా అట్లా చేయకుండా పిల్లల్ని సూపర్వైజ్ చేయటం అనేది మంచిదమ్మా. పిల్లలు దగ్గరగా ఉండి ప్రొటెక్టివ్ ఐ గేర్ ఒకటి, అంటే మనం ఏదైనా ఐకి గ్లాసెస్ కానీ గాగల్స్ కానీ ప్రొటెక్టివ్ గాగల్స్ కానీ అలాంటివి పెట్టుకొని వీళ్ళు పెట్టుకుంటే మంచిది. పెద్దవాళ్ళు పిల్లలకి పెట్టడం అనేది సేఫ్టీ పెట్టుకొని ఎత్తుకునే వయసులో ఉన్న పిల్లల్ని ఎత్తుకుని కొంచెం 2-3 ఏళ్ళు అయినా సరే కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని, అండ్ ఎక్కువగా చప్పుడు వచ్చే బాంబ్స్ ఇలాంటివి మరీ చిన్న పిల్లలకి ఇయర్స్కి అంత కూడా మంచిది కాదు. సో కంటికి కూడా మంచిది కాదు. అలాంటివి కొంచెం వాటి దగ్గర కాకుండా సింపుల్గా ఉండే కాకరొత్తులు పొడుగ్గా ఉండేటివి దూరంగా పట్టుకొని వాటిని ఇట్లా మళ్ళీ ఒంటి మీదకి దగ్గరగా తీసుకొచ్చి అలాంటివి చెయ్యకుండా, అండ్ పిల్లల్ని ఏంటంటే జాగ్రత్తగా గమనించుకుంటూ డెఫినెట్గా మనం ఏంటంటే అందరం ఇట్లా దివాళీ ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఎంజాయ్ చేసే పద్ధతిలో మనం ఎంజాయ్ చేయొచ్చు అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, దివాళీకి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టర్ నవీన ఎంతో చక్కగా వివరించారు. అంటే మీకు అందరికీ తెలియదని కాదు, కానీ తెలిసినా కూడా మళ్ళా అదే పొరపాట్లు చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఇప్పుడు వచ్చే దివాళీని మీరంతా కలర్ఫుల్గా అలాగే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని ఇన్ ద ఎండ్ కూడా అంతే హ్యాపీగా ఉండండి. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకుని డ్రెస్సింగ్ వైజ్ కానీ అసలు క్రాకర్స్ కాల్చే విధానంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని మంచిగా దివాళీని జరుపుకోండి. సో చూసారు కదా, నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ANN న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.